విజయపురి మహారాజుకి గుణవతి అనే కుమార్తె ఉండేది. ఆయనకు కుమారులు లేరు. తన తర్వాత తన రాజ్యాన్ని చూసేందుకు యోగ్యుడైన వ్యక్తి గుణవతి భర్తగా కావాలని కోరుకున్నాడు రాజు. గుణవతి చాలా తెలివైంది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి చాలామంది రాకుమారులు వస్తున్నారు. అంతా తమ రాజ్యం కోసమే వస్తున్నట్లు అనిపిస్తుంది. సరైన వ్యక్తిని ఎంచుకోవడం కోసం గుణవతి వచ్చిన వాళ్లను 3 ప్రశ్నలు అడగాలనుకుంది. ఆ ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పిన వ్యక్తినే వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకుంది. ఆమె చాలామంది రాకుమారులను అనేక విధాల ప్రశ్నలు అడిగింది. కానీ ఎవ్వరూ సరైన జవాబులు చెప్పలేకపోయారు. గుణశీలుడు అనే సామాన్యుడికి రాకుమారి పెళ్లి విషయం తెలిసింది. అతను మంచి తెలివితేటలు కలవాడే. రాకుమారి ఎటువంటి ప్రశ్నలు వేస్తుందో అని వెళ్ళాడు. గుణశీలుడు రాకుమారిని కలిసిన వెంటనే తాను సామాన్యుడనని తెలియజేసి, మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. అతని వినయ విధేయతను చూసి రాకుమారి ఆశ్చర్యపోయింది. కొంచెం అనుమానం కూడా కలిగింది. మాణిక్యం మట్టిలోంచే కదా పుడుతుంది, మనసు మంచిదైతే మనిషి మంచివాడవుతాడు అనుకుంది. అయితే నా ప్రశ్నలు విను. భూత భవిష్యత్ వర్తమానాలలో దాగి ఉన్నది ఏది? వెలుతురులో చూడలేనిది, కళ్ళు మూసుకుంటే చూడగలిగేది ఏది? రాజు కోరేది ఏమిటి? మీ మొదటి ప్రశ్న సమాధానం కాలం, రెండవది కళ, ఇక మూడవది రాజు కోరేది ప్రజల క్షేమం అన్నాడు గుణశీలుడు. మహారాజుకు రాకుమారికి గుణశీలుడు సమాధానాలు నచ్చాయి. గుణవతిని గుణశీలుడు పెళ్లి చేసుకుని ప్రజలంతా సుఖంగా ఉండేటట్లు రాజ్యాన్ని పరిపాలించాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.